తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొడ్డియాల. రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమే. ఎవరు అంచనాకు అందని ఉత్తరాంధ్ర ఓటరు ఎవరికి పట్టం కడతారా, ఎవరికి పక్కన పెడతారా అన్నది ఎప్పుడు సస్పెన్స్గా మారుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ప్రస్తుతం మనతో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి కోండ్రు మురళీ గారు ఉన్నారు. ఈయన యాక్షన్ ప్లాన్ ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, రాజాం నియోజకవర్గ ప్రజలు కోండ్రు మురళికి ఎందుకు ఓటేయాలి? ముందుగా ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అంటే ఒక కేంద్రం, తెలుగుదేశం అడ్డా. సో సస్పెన్స్ ఏమి ఉండదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఎప్పుడో జరుగుతుంది. అదే సార్, ఈ కంచుకొట్టే గడిచిన సాధారణ ఎన్నికలు ఇబ్బందికర పరిస్థితులు టీడీపీకి సంబంధించి ఇప్పుడు అంతా వన్ సైడెడ్గా ఉంటుంది. ఉత్తరాంధ్రలో 34 సీట్లకి 30 సీట్లు పైబడే తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవడం ఖాయం. అలాగే మాకున్న ఎంపీలందరూ కూడా గెలవడం ఖాయం. అలాగే రాజాం నియోజకవర్గం ఈరోజు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అంటే అనాగరిక పనులైతేనేమి, లేకపోతే డెవలప్మెంట్ జీరో అయితేనేమి, అయితే ఏ వర్గాన్ని కూడా ఈరోజు సాటిస్ఫై చేయలే. అందరూ కూడా బాధపడే పరిస్థితి. ఈరోజు ఎంప్లాయీస్ బాధపడుతున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్న పనులకి. అలాగే ట్రేడర్స్ బాధపడుతున్నారు. చివరికి రైతులు బాధపడుతున్నారు, భవన కార్మికులు బాధపడుతున్నారు, అంటే స్టూడెంట్స్ బాధపడుతున్నారు, నిరుద్యోగులు బాధపడుతున్నారు. సో మహిళలు బాధపడుతున్నారు. ఎందుకంటే మహిళలు చూసుకుంటే వంటింట్లోకి వెళ్తే వారు కళ్ళల రక్తం కనపడుతుంది ఈరోజు. మరి అలాగే రైతులు చూసుకుంటే ఏది గిట్టుబాటు ధర రావడం లేదు. అలాగే మార్కెట్ ఇన్వెన్షన్కి ₹1 కూడా పెట్టలేదు. అలాగే వారికి సబ్సిడీస్ ద్వారా ట్రాక్టర్స్ అలాంటి మెకనైజ్డ్ ఏది చేయడం లేదు. ఉన్నవన్నీ తీసివేయడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే మరి ఉద్యోగస్తులు ఫస్ట్ టైం ఈ 50-60 సంవత్సరాల్లో జీతం ఫస్ట్కి రావడం కూడా తెలిసే పరిస్థితి లేదు. అలాగే ఇంకా ట్రేడర్స్ చూసుకుంటే లబోదిబో అని ఏడుస్తున్నారు. ఈరోజు ఒక్క డిపార్ట్మెంట్ అంటే ఒక్క వ్యాపారం కూడా చక్కగా జరగడంలా, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, లేకపోతే నాట్ ఓన్లీ ఏది చూసినా, మహిళలు అయితే ఇంకా ఉప్పు పప్పు ఇంకా అన్ని A to Z నూనె అన్ని రేట్లు పెరిగాయి. సో ఈరోజు భవన కార్మికుడు కానీ లేదా కార్మికులు బయటికి వెళ్తే పని దొరుకుతుందో దొరకలేని పరిస్థితి ఉంది. అదే మరి 2014-19లో కార్మికులు దొరక్క ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే విపరీతమైన ప్రైస్ ఉండేది. ఈరోజు చివరికి ₹500 ఉన్న భవన కార్మికుడు 300 చేసుకునే పరిస్థితి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఈ ప్రభుత్వం మీద అందరికీ అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎంత వేగం దించాలని అన్ని వర్గాలు రెడీగా ఉన్నాయి. అందుకోసం తెలుగుదేశం జనసేన మరి అభ్యర్థులు 175కి 160 మంది గెలవడం ఖాయం. మరి అన్ని విధాలా మేము చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని ఇండికేటర్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈరోజు బీహార్ కన్నా వెనక్కున్నాం. ఈరోజు విద్యలో చూసుకున్నా, వైద్యంలో చూసుకున్నా, ఇంకా వైద్యంలో అయితే మరీ దారుణం. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వక హాస్పిటల్స్ పేషెంట్ రాని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకా ఈరోజు ఆయన ఏ మాట ఇచ్చాడో ఆ మాట అన్ని కూడా వెనక్కి తీసుకొని పోలవరాన్ని ఈరోజు 72% ఉన్న మరి చంద్రబాబు హయాంలో నిర్మిస్తే ఈరోజు 1% కూడా ముందుకెళ్ళా. ఇంకా సరికదా ఇంకో 2-3% వెనక్కి వెళ్ళింది. డబ్బులు ఆశపడి, లంచాలకు ఆశపడి ఈరోజు ప్రాజెక్ట్ని లాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈరోజు స్పెషల్ స్టేటస్ తీసుకుంటే స్పెషల్ స్టేటస్ అనేది 25 మంది ఇవ్వండి ఎంపీలు అంటే ఈరోజు 32 మంది 31 మంది ఉన్నారు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక్కరోజైనా పార్లమెంట్ స్టాల్ చేశాడా? ఒక్కరోజైనా ప్రధానమంత్రి నిలదీశాడా? ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కాలు మీద పడి నా కేసులు తీసేయండి, నా మీద ఉన్న కేసులు తీసేయండి, నా అవినీతి కేసులు తీసేయండి తప్ప ఒక్కరోజు కూడా రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అందుకోసం 5 కోట్ల మంది కూడా చాలా యాంగ్రీగా ఉన్నారు. ఈయనేమో గెలిపిస్తే ఏదో బాగు చేస్తాడు అనుకుంటే ఆయన కేసుల కోసం ఈరోజు ఈయన చేస్తున్నది. ఆయనకి ఎథిక్స్ లేదని కూడా ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సొంత బాబాయ్ చిన్నాన్ని చంపిన వ్యక్తుల్ని కోట్ల రూపాయలు ఇచ్చి లేకపోతే అధికారాన్ని ఉపయోగించుకుని ఈరోజు ఎలా రక్షించాడో ప్రజలందరికీ తెలుసు. అలాగే తల్లి చెల్లిని ఎంత దూరం పెట్టాడు అనేది ప్రజలందరూ కూడా ఈరోజు చూశారు. వాళ్ళే బయట చెప్పుకుంటున్నారు. నేను ఈరోజు వైసీపీలో నాయకులు కూడా ఈరోజు అయిష్టంగానే నిలబడడం జరుగుతుంది. అందుకోసం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన వైపే ఉండడమే కాదు, రానున్న 40 రోజుల తర్వాత రిజల్ట్స్ కూడా చక్కగా రావడం జరుగుతుంది. రాజాంలో
గతంలో వేరే పార్టీ నుంచి కోండ్రు మురళి గెలవగలిగారు కానీ గడిచిన 3 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాజ్యంలో కేవలం 2వ స్థానానికి పరిమితం అవుతున్న పరిస్థితి. ఈసారి ఆ పరిస్థితిని ఎలాంటి లోకల్ గేమ్ ప్లాన్ ద్వారా కోండ్రు మురళి మార్చబోతున్నారు? రాజాం నియోజకవర్గంలో నేను 2009లో వచ్చినప్పుడు 28,000 మరి మెజార్టీ పైబడి గెలవడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో దాన్ని క్రాస్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు అంటే ఇప్పటి వరకు ఇక్కడున్న ఎమ్మెల్యే ఎవరైతే కంబాల్ జోగులు ఉన్నాడో 10 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ ద్వారా ఎన్నికైన వ్యక్తి ఈ రాష్ట్రంలోనే చెత్త నియోజకవర్గం తయారు చేశాడు. ఒక రోడ్డు, కనీసం 1 కిలోమీటర్ రోడ్డు, రాజాంలో మున్సిపాలిటీ ఉన్న కిలోమీటర్ రోడ్డు కూడా వేసుకోలేని దుస్థితికి తీసుకురావడం, ఆ రోడ్డు మీద కనీసం 4-5 చనిపోవడం ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తెరిగారు. అలాగే ఆ అభ్యర్థి కానీ లేకపోతే ఆ పార్టీని ఈరోజు అసహించుకుంటున్నారు రాజాంలో. ఎందుకంటే ఏ విషయంలో కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. కనీసం ఒక స్కూల్ తేవడం కానీ, లేకపోతే కనీసం ఒక పీజీ సెంటర్ తేవడం కానీ, లేకపోతే ఒక డబల్ రోడ్ తేవడం కానీ, లేకపోతే ఒక రింగ్ రోడ్ తేవడం కానీ, లేకపోతే 100 బెడ్ల హాస్పిటల్తో సహా ఇంకో స్పెషలైజేషన్ తేవడం కానీ, లేకపోతే ఇక్కడున్న పవర్ని ఇంకా ఏదైనా సబ్స్టేషన్ పెంచడం కానీ ఏది చేయలేదు. ఒక రెసిడెన్షియల్ స్కూల్ తేలేకపోయారు, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ కస్టల్ తేలేకపోయారు. ఇంకా అసలు ఈ మేమైతే ఏదైతే ఆ రోజు నీరు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం 120 గ్రామాలకి, మున్సిపాలిటీకి, ఈరోజు నీరు కూడా 2-3 రోజులకు ఒకసారి ఇచ్చే పరిస్థితి దాపురించింది. కాలువలన్నీ కంపుతో కొడుతున్నాయి. అందుకోసం ప్రజలందరూ గుర్తించారు. 100% రాజంలో ప్రతి ఒక్కరు కూడా మరి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, కోండ్రు మురళీమోహన్ సర్వీసెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ, చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని ఇప్పుడు మరీ ఎక్కువగా రాజాం ప్రజలు చర్చించుకోవడం నేను వింటున్నాను. డెఫినెట్గా ఈసారి మోర్ దాన్ 28,000 మెజార్టీ రావడం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కాన్స్టిట్యున్సీలన్నింటిలో కూడా గంపగొద్దగా వైసీపీకి ఓట్లు వేసిన పరిస్థితి, అవన్నీ కూడా వైసీపీ పరమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ మీరు కూడా చేశారో, ఏదైతే ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో కూడా ఎక్కువ శాతం దళితులకి మీరు సీట్లు కేటాయించిన పరిస్థితి, రాజాం నియోజకవర్గంలో కూడా ఆ తరహా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినారియో మారుతుందంటారా? డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే ఎవరైతే వైసీపీని స్తంభాల నిలబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వారి జీవితాలు వెలుగు ఉంటుంది అని నమ్మారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇది కూడా కాంగ్రెస్, ఇది దొంగ కాంగ్రెస్ అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఒకటి. 2, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి అన్యాయం చేశాడో కూలశంగా ఆ నాయకులకు కానీ అక్కడ చదువుకున్న వాళ్ళు అందరికీ అర్థమైంది. 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన పథకాలు తీసివేయడం వల్ల వారి భవిష్యత్ అంతా కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా వారి చదువుల విషయంలో తీసుకుంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది దగ్గర 50,000 మంది స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసి ఈరోజు ఇప్పటికే చదువుతున్న వాళ్ళకే రావడం తప్పించి, అంటే దగ్గర వారి జీవితాలు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే డిగ్రీ చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఉన్నారో వారికి పీజీలు చదవకన్నా, అంటే వారికి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకన్నా, వారికి స్కాలర్షిప్ ఇవ్వకన్నా వారి జీవితాలు నాశనం చేయడం జరిగింది. ఈరోజు ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఒక ఎంబీఏ చేసినా, లేకపోతే ఒక లా చేస్తే వారికి స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 77 ద్వారా తీసివేయడం వల్ల వారి జీవితాలన్నీ కూడా అగోమచారం అయింది. ఎందుకంటే వారి జీవితాలు నాశనం అయ్యాయి. వారు పీజీ చేస్తుంటే, ఎంబీఏ చేస్తుంటే ఇతర రాష్ట్రాల్లోనే వారికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు దాన్ని కూడా వారి జీవితాల్లో నాశనం చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ మూసివేయడం వల్ల మరి దగ్గర లక్షల కుటుంబాలు వారి కాళ్ళ మీద నిలబడిన మరి గత ప్రభుత్వం నిలబడేవి ఈరోజు జీరో చేయడం జరిగింది. ఒక్క కుటుంబాన్ని కూడా రక్షించుకోలేదు. ఒక కుటుంబం కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కలవడానికి ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే తెలుగుదేశంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉండేది. భూమిని కొని వారి జీవితాలు బాగుపరచడం. భూమి అనేది మరి ప్రతి రైతుకి కూడా ఆయనకు ఆత్మస్థైర్యం. అలాంటి ఆత్మస్థైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి కొనిస్తే ఈరోజు ఈయన దగ్గర 17,000 ఎకరాలు ఎస్సీ డీ పట్టాలు లాక్కోవడం జరిగింది. దానికి ఏదో పేరు పెట్టడం జరిగింది, ఇల్లు పట్టాలు ఇస్తున్నామని. అంటే వారిని వ్యవసాయం చేయనివ్వకన్నా, వారికి ఏ విధమైన లోన్లు రానివ్వకన్నా, వారిని చదువుకోనివ్వకన్నా అన్ని విధాల మరి ఈరోజు నాశనం చేశాడు. ఎన్ఎస్ఎఫ్డిసిని మూసివేయడం జరిగింది.
ఎస్సీ కార్పొరేషన్ మూసివేయడం జరిగింది. వారిని అవమానకరంగా ఎస్సీలని 3 భాగాలుగా విభజించి కనీసం చైర్మన్కి కుర్చీ కూడా వేసే పరిస్థితి కనబడలేదు. అందుకోసం రగిలిపోతున్నారు ఎస్సీలు. నాకు తెలిసినంత వరకు 29 సీట్లు కూడా ఆయనకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు. ఆయన ఎస్సీలను విడగొట్టాలని, బీసీలను విడగొట్టాలని ఎన్నో కార్పొరేషన్ పెట్టారు, కానీ కార్పొరేషన్లకి ₹1 కూడా ఇవ్వలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఎస్టీలు కూడా ఈరోజు ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అలాగే మైనార్టీకి సంబంధించిన పథకాలను తీసివేయడింది. అదే తెలుగుదేశంలో చాలా కార్యక్రమాలు వారికి చేసేవారు. అందుకోసం ఈరోజు వారు డిఫరెన్స్ తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు విజన్ గురించి తెలుసుకున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా జనరేషన్స్ మారాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాత జనరేషన్ అనుకుంటున్నాడు. డెఫినెట్గా బుద్ధి చెప్పడం జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ భాగంగా మరి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చక్కగా ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్గా 175 స్థానాల్లో 160 స్థానాలు డెఫినెట్గా తెలుగుదేశం జనసేన గెలుచుకోవడం జరుగుతుంది. మీరు చెప్తున్నారు, కోండ్రమూర్లో చెప్తున్నారు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పి. మీరు చెప్పిన సోకాల్డ్ కంచుకోటలో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఆచితూచి అడుగులు వేస్తుంది. కేవలం ఎక్కడైతే వైకాపా అభ్యర్థులు ప్రకటించారో ఆ చోట మాత్రమే రాజాంతో పాటు ఇచ్చాపురం, అదేవిధంగా టెక్కల్ వైసీపీ అభ్యర్థులు ప్రకటించిన చోట్ల మాత్రం ఆమదావల్స్ ఎక్సెప్ట్ ఆమదావల్స్ ఇవన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు, భయపడుతున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఆలోచన. లేదు, మేము 99, ఇప్పుడు జనసేన 5, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. టోటల్గా మా నాయకుడు 99 సీట్లు అనౌన్స్ చేస్తే 94 + 5, ఈ 99 సీట్లో కూడా ఒక్క ముందు నుంచి పనిచేస్తున్న అభ్యర్థులు అయితేనేమి, లేకపోతే సీటు రాని వాళ్ళు ఎవరు కూడా ఈరోజు పార్టీని విమర్శించడం కానీ లేకపోతే నాయకుని విమర్శించడం జరగల. తీరా మళ్ళీ ఎవరైతే అసంతృప్తులు ఉన్నో, ఎవరికైతే రాలేదో సీట్లు, వారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, దానికోసం మేము త్యాగాలకు రెడీ ఉన్నామని మా నాయకులు చెప్పారంటే, మరి ఏ విధంగా తెలుగుదేశం జనసేన నాయకులు కానీ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో తెలిసి దాని ప్రకారం నాయకులు ఈరోజు నడుచుకుంటున్నారు. డెఫినెట్గా మరి ప్రజల ఆశీర్వాదం ఉంది. డెఫినెట్గా మేము 175కి 160 స్థానాలకు వెళ్ళడం ఖాయం. ఇందాక మీరు మాటలు అన్నారు, ఏదైతే బహునాయకత్వ సంస్థ ఎదుర్కొంటున్న దాంట్లో అసంతృప్తులను సంతృప్తి పరిచే ప్రయత్నం జరుగుతుందని. అలాంటి బహునాయకత్వం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో రాజాంగ్ కూడా ఒకటి. ఇక్కడ ఏమైనా అసంతృప్తి ఉందా? అది అధినాయకత్వం వరకు వెళ్ళిందా? క్లియర్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? మీ నుంచి ఓపెన్గా. మా దగ్గర బహునాయకత్వం లేదు. నాకన్నా ముందు మేడం ప్రతిభాభారతి గారు ఉన్నారు. ప్రతిభాభారతి చాలా తమ్ముడు నువ్వు జాగ్రత్తగా గెలవాలి అని ఆశీర్వదించారు. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు, నేను, ఆమె కూర్చునేటప్పుడు కూడా మేడం గారు చాలా సంతోషంగానే బాబు గారి ఇంట్రెస్ట్ ప్రకారం, రాష్ట్ర ఇంట్రెస్ట్ ప్రకారమే మేడం గారు ఎప్పుడు నడుచుకోవడం వల్లే ఆమె తెలుగుదేశానికి ఒక అంటే మంచి కార్యకర్త, మంచి నాయకురాలు. మరి అలాంటి వాళ్ళే బేసిక్గా తెలుగుదేశం వల్ల ముందు ఎప్పుడు కూడా మేము నడుస్తూ ఉంటాం. సో మా దగ్గర డిఫరెన్సెస్ ఏం లేవు. డెఫినెట్గా మంచి మెజారిటీతో రాజాన్ని గెలిపించుకుంటాం. ఇది మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కోండ్ర మురళి గారు చెప్తున్నమాట. ఏదైతే రాష్ట్రంలో 175కి 160కి పైగా స్థానాలను తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి చేజిక్కించుకున్న భవిష్యత్తులో ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇంకోవైపు రాజాంలో ఎలాంటి బహునాయకత్వ సమస్యలు లేవని, అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళే భవిష్యత్తులో రాజాం కూడా తెలుగుదేశం పార్టీకి గిఫ్ట్గా ఇస్తామని కోండ్ర మురళి చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.